హాయ్ డలింగ్స్. కొద్దిగా గడ్డము హెయిర్ కట్ తక్కువ ఉంటుంది, గడ్డప్పుడు కొత్తగా ఉంటుంది, మీరు చెత్తగా కూడా ఉండొచ్చు, ఎక్కువ భయపడకండి. నేను ఆ సెల్లు నాడికి చెప్పాను, ఎంత పెట్టుకొని ఇది ఇక్కడ 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 మీస ఎలా కొద్దిగా కట్ చేయడానికి వాడు మొత్తం ఎత్తేసాడు. పెద్ద ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్ కదా. ఏం చెప్తాం ఇంకేం చెప్పేస్తామండి, తప్పు మర్చిపోయాను. యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది ఇది కాదు, గుర్తు రావట్లేదు. బండి టీజర్ గురించి గుర్తొచ్చేసింది. ఇప్పుడు బండికి వచ్చిన వచ్చింది కదా, జూలై కాదు డీజే దువాడు చేయడం. ఆ సినిమాకి ఆ టీజర్ వదిలేదు కదా, ఈ వత్సమైన లైక్స్ వచ్చేసా లేదు, డిస్లైక్స్ ఎక్కువ వచ్చేసి ఎక్కువ కొట్టేసారు పాపం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు నాకు చిన్న డౌట్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టిన డిస్లైక్స్ కంటే అల్లు అర్జున్ టీజర్కి లైక్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిస్లైక్స్ కొట్టారు అంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ లైక్స్ కొట్టారు అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఎక్కువ. కానీ అక్కడ లైక్స్ కొట్టింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు. మరి మీరు డిస్లైక్స్ కొట్టారనే కోపంతో అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ వచ్చి లైక్లు కొట్టేశారు. అబ్బో మీరంతా కలిస్తే మాకంటే 10,000 మంది 20,000 మంది లైక్లు ఎక్కువ వచ్చి ఉంటాయి అంతే కదా అని మీరు అనుకోవచ్చు. యూట్యూబ్లో టీజర్లు ట్రైలర్లు బండిటి మాత్రమే వదులుతారా, పవన్ కళ్యాణ్ రావా? ఈరోజు ఆ 10,000 లైక్స్ ఎక్కువ ఉండొచ్చు, రేపు పొద్దున్నే అంతా రివర్స్ అయ్యి మీరు మాత్రమే లైక్ కొట్టి మీరు మాత్రమే షేర్ చేసుకుంటూ ఉంటారు. మా లాంటి వాళ్ళు వచ్చి డిస్లైక్లు కొడతారు. అప్పుడు మీ లైక్స్ కంటే మా డిస్లైక్స్ ఎక్కువ వచ్చాయనుకో ఎంత చండాలం ఉంటుంది. సినిమా అంటే ఊరికే అవుతున్నారా? ఎంత కష్టం, ఎంతమంది కష్టపడాలి ఆ టీజర్ కోసం, ఎన్ని ప్లాన్లు వేయాలి, ఎన్ని క్లిప్స్లు చూడాలి, ఆ టీజర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఎలా పెట్టాలి, దానికి మళ్ళీ సపరేట్ ట్రాక్, సపరేట్ టైటిల్స్ ఎన్ని ఉంటాయి. ఇంత కష్టపడి ఒక 20 సెకండ్ల టీజర్ వదిలితే మీరు చాలా సింపుల్గా డిస్లైక్లు చేస్తారు. మీ బాబే ఉన్న డైరెక్ట్ చేశారు సినిమాని, లేదంటే మీ తాత ప్రొడ్యూసరా? కాదు కదా. డిస్లైక్లు చేయడం ఏంటో బుట్లు చేస్తున్నట్లే, డిస్లైక్ చేయడం తప్పున. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ట్రైలర్ వస్తుంది, ఎగబడి మరీ డిస్లైక్లు చేస్తారు. పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరికి పవన్ కళ్యాణ్ మీద కోపం ఉండదు. మీలాంటి ఇండియన్ కాదు, పక్కది నేను పక్కది వాడు నీ వెనకలు ఆడు నువ్వు డిస్లైక్ కొట్టింది. అప్పుడు ఏం చేస్తావు? ఫేక్ అకౌంట్ పెట్టుకుని లైక్లు కొట్టేసుకుంటావా? అప్పుడు వేసుకుంటావా? చెప్పు కొట్టేసుకుంటావా? కొట్టుకో, నచ్చినట్టు కొట్టుకో, ఏమవుతుందా? కానీ వీలైతే టాలెంట్ ఎంకరేజ్ చేయాలి, డిస్కస్ చేయడం మాత్రం తప్పు. మీకు నచ్చలేదో చూసి వదిలిపాలి, సరే కొట్టడంతో. సరే అల్లు అర్జున్ అయితే చెప్పండి బ్రదర్ అన్నాడు, ఓకే అయిపోయింది. అది పర్సనల్ విషయం, చెప్పాలా వద్దని మీరు ప్రొఫెషనల్ మీరు చూపించుకోండి. మీరే అంటారు కదా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే అది పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్తో ఏం పని అని అనేసి. మరి ఇది అంతే, డిస్లైక్లు ఎందుకు కొడతారు? ఇల్లిటరేట్స్ అని ఊరికే అంటారు, ఇలాంటి పనులు చేస్తూనే అంటారు. దయచేసి మీరు ఏదో పనులు చేసి మీ పవన్ కళ్యాణ్ బ్యాడ్ని తీసుకురావద్దు. సినిమాని సినిమాలాగే చూడండి. టీజర్ అదిరిపోయింది అది చెప్పిన మరి రాసుకోవడం ఏంటి, గవర్నమెంట్ మొదలెట్టమ్మా.